పెన్షన్ ఇవ్వడానికని వచ్చాము. తమ్ముడు వేయిస్తామమ్మా బుజ్జి నువ్వు మధ్య తల్లి కానీ మరి అది మన గిరిజనులు అంతా నమ్మడం లేదండి. డబ్బులు పెట్టు మేడం గారు అదే ఫిగర్ చెప్పాను 7,000. అమ్మ 4,000 రూపాయలు ఇస్తానన్నారు కదా, 3,000 నుంచి 4,000 పెంచారు. ఏప్రిల్ నెలది, మే, జూన్ 1,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇస్తున్నారు. సంతోషమేనమ్మా. ఇస్తున్నారు కదా, కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. నేను దగ్గర నుండి పెట్టించాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 50 సంవత్సరాలకి పెన్షన్ పెట్టాను కదా, 3,000 రూపాయలు, 7,000 రూపాయలు. హరి గారు ఎంత తీసుకున్నారు? 7,000. జనసేన జై జనసేన జై బీజేపీ జై బీజేపీ కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం గిటీశ్వర్ గారి 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 నాయకత్వం. పెన్షన్ ఇస్తారు మేడం. ఆ రోజంతా చెప్పారు వైసీపీ చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లు ఇవ్వడని, ఇంటింటికి తెచ్చి ఇవ్వడని, మళ్ళానేమోని ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత దోచేస్తారని ఇవన్నీ మాయమాట చెప్పారు కదా. ఇది ఎవరు మాయ చేశారో ఎవరు మాయ చేశారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి మీకు పెన్షన్ ఇస్తానన్నది 250 అనుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాడు కదా, పూర్తిగా ఇవ్వలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఇంకా పూర్తి అవ్వలేదు. సూర్యోదయం కన్నా ముందే మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అర్థమైందా? ఈసారైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈ ముగ్గురు ఉన్న కూటమి ప్రభుత్వానికి మనం పూర్తి మద్దతునిద్దాం. మొన్న ఓడిపోవడం వల్ల ఎన్ని నష్టపోయాయో తెలుసు కదా. ఈసారైనా గుర్తు ఇస్తున్నారు కదా, కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. నేను దగ్గర నుండి పెట్టించాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 50 సంవత్సరాలకి పెన్షన్ పెట్టాను కదా, 3,000 రూపాయలు, 7,000 రూపాయలు. హరి గారు ఎంత తీసుకున్నారు? 7,000. పెన్షన్ ఇవ్వడానికని వచ్చాము. తమ్ముడు వేయిస్తామమ్మా బుజ్జి నువ్వు మధ్య తల్లి. కానీ మరి అది మన గిరిజనులు అంతా నమ్మడం లేదండి. డబ్బులు పెట్టు మేడం గారు అదే ఫిగర్ చెప్పాను 7,000. అమ్మ 4,000 రూపాయలు ఇస్తానన్నారు కదా, 3,000 నుంచి 4,000 పెంచారు. ఏప్రిల్ నెలది, మే, జూన్ 1,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇస్తున్నారు. సంతోషమేనమ్మా. జనసేన జై జనసేన జై బీజేపీ జై బీజేపీ కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం
గిట్టీశ్వర్ గారి నాయకత్వం గిట్టీశ్వర్ గారి నాయకత్వం గిట్టీశ్వర్ గారి నాయకత్వం గిట్టీశ్వర్ గారి నాయకత్వం గిట్టీశ్వర్ గారి నాయకత్వం పెన్షన్ ఇస్తారు మేడం ఆ రోజంతా మాయమాట చెప్పారు వైసీపీ వాళ్ళు. అదిగో చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లు ఇవ్వడని, ఇంటింటికి తెచ్చి ఇవ్వడని, మళ్ళానేమోని ఈ ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత దోచేస్తారని ఇవన్నీ మాయమాట చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు మాయ చేశారో ఎవరు మంచి చేశారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి మీకు పెన్షన్ ఇస్తానన్నది 250 అనుకుంటే పెంచుకుంటే వెళ్ళాడు కదా, పూర్తిగా ఇవ్వలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఇంకా పూర్తి అవ్వలేదు. సూర్యోదయం కన్నా ముందే మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అర్థమైందా? ఈసారైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈ ముగ్గురు ఉన్న కూటమి ప్రభుత్వానికి మనం పూర్తి మద్దతునిద్దాం. మన ఓడిపోవడం వల్ల ఎన్ని నష్టపోయామో తెలుసు కదా. ఈసారైనా గుర్తు